హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాగి పిండి, గోధుమ రవ్వతో చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్‌ల నూనె, 1 టీ స్పూన్ నెయ్యి తీసుకున్నాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వేయించుకుందామండి. ఇవి కొంతవరకు వేగిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్‌లు పల్లీలు వేయించుకుందాము. ఒక టీ స్పూన్ ఆవాలు. మనకి ఇవన్నీ మంచిగా వేగాలండి పప్పులన్నీను. ఒక 5, 6 జీడిపప్పుల్ని కట్ చేసుకొని వేసుకున్నాము. పప్పులన్నీ మంచిగా మనకి వేగిపోయినాయండి. ఇప్పుడు కరివేపాకు కొంచెం, 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నామండి. దాన్ని కూడా వేసేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు. అల్లం ఎంత ఎక్కువ వేసుకున్నా అంత టేస్టీగా ఉంటుందండి ఉప్మా అనేది. ఒక పెద్ద ఉల్లిపాయనిలా కొంచెం రఫ్‌గా చాప్ చేసుకున్నామండి. మరీ సన్నగా కాకుండాను. ఉప్మాకి ఇలా ఉంటేనే బావుంటుంది. ఇది ఎక్కువగా మనకి డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. కొంచెం మగ్గితేనే సరిపోతుందండి. ఒక 3 టేబుల్ స్పూన్‌లు పచ్చి బఠానీలు. ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకున్నామండి. దాన్ని తరిగి వేసుకుందాము. చూసారు కదా! మనకి మంచిగా మగ్గినియనమాట. టమాటా ముక్కలు వచ్చి మనకి ఇలా కొంచెం హాఫ్ కుక్ అయినట్టుగా ఉంటే బావుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్‌లు పెసరపప్పు నానబెట్టుకున్నామండి. ఒక 15 నిమిషాల పాటు దాన్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పొచ్చి బన్సీ రవ్వ అండి. గోధుమ రవ్వ సన్నగా ఉంటుంది కదా! అది తీసుకున్నామనమాట. ఇది వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుందాము. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, నైట్ డిన్నర్‌లో కానివ్వండి, ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. ఇలా వేయించుకున్న తర్వాత అదే కప్పుతో ఒక కప్పొచ్చి రాగి పిండి తీసుకున్నామండి. దాన్ని కూడా ఒక్క నిమిషం పాటు వేయించుకుందాము. స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుందామండి. ఇలా కలుపుకుంటూ అడుగు పట్టకుండా చక్కగా మంచిగా వేయించుకుందాం. పొద్దున్నే టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు కూడా చాలా క్విక్‌గా అయిపోతుందండి. డయాబెటిక్ పేషెంట్స్‌కి కూడా ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. రుచికి తగినంత ఉప్పు, వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము. ఇప్పుడొచ్చేసి మనం మొత్తం ఒక కప్పు గోధుమ రవ్వకి, ఒక కప్పు రాగి పిండి తీసుకున్నామండి. 5 కప్పుల నీళ్ళొచ్చేసి కాగపెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. ఇది వేడి వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలండి. ఉండలేమి లేకుండా మంచిగా ఇలా కలుపుకుంటూ ఉందాము. మీరు ఎసరులో కనుక వేసుకునేటట్టయితే రాగి పిండి తర్వాత గోధుమ రవ్వ, అప్పుడు మామూలు నీళ్ళు తీసుకోవచ్చండి. ఇక్కడ మనం ఆల్రెడీ రవ్వను రాగి పిండి వేయించుకున్నాం కాబట్టి, ఇక్కడ మనం వేడి వేడి నీళ్ళుగా యాడ్ చేసుకోవాలనమాట. అప్పుడే దాని టేస్ట్ అనేది పోకుండా ఉంటుందండి.
ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు గోధుమ రవ్వకి గాను మనం 5 కప్పులు నీళ్లు తీసుకున్నాము. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, ఇలా మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే అక్కడక్కడ మనకి గడ్డలు కట్టేదానికి అవకాశం ఉంటుంది. చూసారు కదా! మంచిగా దగ్గర పడింది. చాలా క్విక్‌గా అయిపోయే ఒక మంచి హెల్తీ రెసిపీ అండి. అంతేనండి. ఇంకా రెడీ అయిపోయింది. పైనొచ్చేసి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ నెయ్యి స్ప్రెడ్ చేసుకుందాము. చేసేసి స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి. ఒక 5 నిమిషాల పాటు అలానే వదిలేసి ఆగిన తర్వాత సర్వ్ చేసుకున్నామనుకోండి టేస్ట్ చాలా బావుంటుంది. చక్కగా మనకి ఇంకా కొంచెం దగ్గర పడి ఉంటుందనమాట. చూసారు కదా! ఒక 5 నిమిషాల తర్వాత మంచిగా పొడి పొడిలాడుతా వచ్చేస్తుందండి. ఇంకొక 2 నిమిషాలు ఉన్నారంటే చక్కగా పొడి పొడిలాడుతా అయిపోతుందనమాట. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.